హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికి నమస్కారం అండి. ఈ రోజు నేను ఏ విషయం గురించి అంటే నేను చెప్పే మంచి మాట ఏంటి అని అంటే, ఇది మనందరం కోరుకుంటామండి. ఏంటి అని అంటే, ప్రశాంతమైన జీవితం ఎలా గడపాలి, మన జీవితం ప్రశాంతంగా ఉండాలి, మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అని అంటే పాటించాల్సిన 3 సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. ఎవరికి ఉంటుంది చెప్పండి, మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అని? నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. మరి అయితే మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మనం పాటించాల్సిన ముఖ్యమైన 3 సూత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మొట్టమొదటిగా మనం మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే చేయవలసింది, మనం పాటించాల్సిన మొదటి సూత్రం ఏంటి అని అంటే, మీ జీవితానికి సంబంధం లేని విషయాల గురించి ఆలోచించకుండా ఉండటాన్ని సాధన చేయండి. అంటే ఏంటి అని అంటే, మీ జీవితానికి అస్సలు సంబంధమే లేని విషయాలు, వాటి గురించి మీరు ఎందుకు ఆలోచించడం చెప్పండి. వాటి గురించి ఆలోచించకుండా ఉండడానికి సాధన చేయండి. మీకు సంబంధం లేని విషయాల గురించి మీరు ఇంకా ఆలోచించకండి. ఇలా మీకు సంబంధం లేని విషయాల గురించి ఆలోచించకపోవడం వల్ల మీకు పనికొచ్చే విషయాల మీద మీరు ఏకాగ్రత పూర్తిగా పెట్టగలుగుతారనమాట. మీకు ఏ విషయం అయితే మీకు పనికొస్తుందో వాటి మీద మీరు పూర్తిగా ఏకాగ్రత అన్నది పెట్టగలుగుతారు. ఇంకా రెండో సూత్రం ఏంటి అని అంటే, వాస్తవ సంఘటనల కన్నా మనం ఊహించుకున్న సంఘటనల వల్లే, అంటే మనం ఏదో ఒకటి అతిగా ఊహించుకుంటాం అనమాట. అమ్మో అది అయిపోతుందేమో, అమ్మో ఇది అయిపోతుందేమో అని అతిగా భయపడుతూ ఉంటాం. వాటి వల్లే మనం ఎక్కువ ఆందోళన చెందుతాం. అంటే మన ఊహల వల్లే మనం ఎక్కువ ఆందోళన చెందుతాం అనమాట. వాస్తవ సంఘటనల వల్ల మనం ఎప్పుడూ ఆందోళన చెందాం. అమ్మో రేపు ఏమవుతుందో మనం ఎక్కువ ఊహిస్తూ ఉంటాం చూడండి. అలాంటి ఊహా సంఘటనల వల్లే మనం ఎక్కువ ఆందోళన చెందుతాం. అందుకని మీరు ఏం చేస్తారు అని అంటే, భవిష్యత్తులో జరుగుతాయో లేవో తెలియని విషయాల గురించి ముందుగా ఆలోచించడం మానేయండి. ఆలోచించడం మానేయండి అంటే ముందు ఊహించుకోవడమే మానేయండి. భవిష్యత్తులో అవి జరుగుతాయో జరగవో ఎవరికి తెలుసు, మీ ఊహలు ఎందుకు? అలాంటి విషయాలను ఊహించుకోకండి. ఆ ఊహించుకోవడం అన్నది మానేయండి. ఇంకా మూడో సూత్రం ఏంటి అని అంటే, మీ దగ్గర లేని వాటి గురించి ఫిర్యాదులు చేయడం మానేయండి. అంటే మీ దగ్గర ఏవైతే లేవో వాటి గురించి ఎందుకు మీరు ఫిర్యాదులు చేయడం, అలాంటివి మానేయండి. మీ దగ్గర ఉన్న వాటి విలువలను గుర్తించి మసలుకోండి. ఉన్న వాటి విలువలు, మీ దగ్గర ఏదైతే ఉందో వాటి విలువను గుర్తించండి. లేని వాటి గురించి ఆలోచించి వాటిని ఫిర్యాదు చేయడం పక్కన పెట్టియండి. ఉన్నవి మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటి విలువను గుర్తించి ఉండండి. వాటి విలువను గుర్తించడం నేర్చుకోండి. ఈ 3 సూత్రాలు గాని మీరు పాటిస్తే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుందండి. ప్రశాంతమైన జీవితానికి ఈ 3 సూత్రాలే ముఖ్యమైనవి అనమాట. ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పిన వాటి గురించి. ఇది ఇవాళ మంచి మాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.